ఏపీ టుడే సామాజిక మాధ్యమాల ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. రాష్ట్రంలో ఎన్నికల వేడి రాజుకుంది. మరోవైపు మైనారిటీ జనసముదాయం సీట్ల కేటాయింపు విషయంలో అసంతృప్తి ప్రకటిస్తోంది. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ విడుదల చేసిన జాబితాలో మైనారిటీలకు స్వల్ప కోటా మాత్రమే లభించిందనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. 126 సీట్లు తెలుగుదేశం పార్టీ ప్రకటిస్తే 2 సీట్లు మాత్రమే కేటాయించినట్టు మైనారిటీ నాయకులు చెప్తున్నారు. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా ముస్లింల సీట్ల కేటాయింపు విషయంలో తర్జన భర్జన పడుతుంది. ఈ క్రమంలో రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిణామాలపై, దాంతోపాటు ముస్లిం సమాజంలో నెలకొన్న అసంతృప్తి విషయమై వెల్లడించేందుకు ముస్లిం హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఖాజా వలీ సోషల్ మీడియా స్టూడియోకి వచ్చి ఉన్నారు. వారితో కొంతకాలం పాటు ముఖాముఖి కార్యక్రమాన్ని మీరు చూడబోతున్నారు. ఖాజా వలీ గారు నమస్కారం. సార్ ఖాజా వలీ గారు, ఏదైతే రాష్ట్ర పరిణామాలు అందరికీ తెలిసిన అంశాలే, ఈసారి రాష్ట్రంలో పరిస్థితి చాలా భిన్నంగా ఉంది. ఇప్పటి వరకు ప్రకటించిన సీట్లలో ముస్లింలకు ఏ మేరకు న్యాయం జరిగింది? 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఒక పీలేరు స్థానాన్ని ముస్లింలకు కేటాయించింది. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ 4 శాసనసభ స్థానాల్ని కేటాయించడం జరిగింది. ఈ గత 4.5 సంవత్సరాల నుంచి కూడా ముస్లిం హక్కుల పోరాట సమితితో పాటు అనేక ముస్లిం సంఘాలు ఈ రాష్ట్రంలో ముస్లింలకి జనాభా తమాషా ప్రకారం స్థానాలు కేటాయించాలని చెప్పి పోరాటాలు చేస్తున్నారు. ఈరోజు వాస్తవంగా ముస్లింల కంటే కూడా చాలా తక్కువ శాతం ఉన్నటువంటి కులాల వారికి ఇచ్చిన సీట్లతో పోల్చుకుంటే ముస్లింలకు ఇచ్చినటువంటి సీట్లు చాలా అల్పంగా ఉన్నాయి. పోయినసారి తెలుగుదేశం పార్టీ నాయకులు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు కాబట్టి సీట్లు ఇవ్వడానికి కొంత ఇబ్బంది పడ్డారని చెప్పి భావించడం జరిగింది. కానీ ఈసారి 175 స్థానాలు కూడా తెలుగుదేశం పార్టీ ఎవరితో పొత్తు పెట్టుకోకుండా పోటీ చేస్తుంది కాబట్టి ముస్లింలకు ఈసారి తప్పనిసరిగా న్యాయం జరిగిద్దని చెప్పి చాలామంది భావించడం జరిగింది. అయితే రాత్రి చంద్రబాబు నాయుడు గారు 120 స్థానాలకి అభ్యర్థిని ప్రకటించడం జరిగింది. దాన్ని చూసిన తర్వాత, ఆ జాబితాను చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఏమాత్రం కూడా మారలేదు. చంద్రబాబు నాయుడు గారు 2014 ఎన్నికల్లో ఏ విధమైనటువంటి వైఖరితో ఉన్నారో ముస్లింల పట్ల ఈసారి కూడా అదే వైఖరితో ఉండారనేది చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఈసారి 2 సీట్లు ప్రకటించారు. బహుశా కడప కూడా ముస్లింలకి కేటాయించేటువంటి అవకాశం ఉంది. అంటే దీన్ని బట్టి 3 స్థానాలు మాత్రమే తెలుగుదేశం పార్టీ ముస్లింలకి ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఖాజా వలీ గారు, మీ లెక్కల ప్రకారంగా చూస్తే రాష్ట్రంలో మొత్తం మీద ముస్లిం జనాభా ఎంత ఉంది? అసలు మీరనే జనాభా తమాషా ప్రకారంగా ముస్లింలు ఏ పార్టీ అయినా ఎన్ని సీట్లు కేటాయించాల్సి ఉంటుంది? ఈ రాష్ట్రంలో ప్రభుత్వ లెక్కల ప్రకారం 9.5% ముస్లింలు ఉన్నారు. అంటే సుమారు 40 లక్షల మంది ముస్లింలు ఈ రాష్ట్రంలో ఉన్నారు, దూరభాష సోదరులతో కూడా కలిపి. అయితే మా జనాభా లెక్క ప్రకారం అయితే మనకి 15 శాసనసభ స్థానాలు, 2 పార్లమెంట్ సీట్లు రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. అయితే కనీసం 10 స్థానాలు కూడా ఏ పార్టీ కూడా ముస్లింలకు కేటాయించేటువంటి పరిస్థితి ఈరోజు కనబడటం లేదు. ఈరోజు వైఎస్ఆర్సీపీ మైనార్టీలు అనుకూలమైనటువంటి పార్టీ అని చెప్పి ఎంత చెప్పుకుంటున్నప్పటికి కూడా వైఎస్ఆర్సీపీ గతంలో 4 స్థానాలు కేటాయిస్తే ఈసారి ఇంకో స్థానాన్ని పెంచేటువంటి అవకాశం ఉందే తప్ప ముస్లింలకి పూర్తి న్యాయం చేసే దిశగా వైఎస్ఆర్సీపీ కూడా అడుగులు వేయటం లేదు. ఇది చాలా బాధాకరం. ముస్లింలకి ఒక పార్లమెంట్ సీట్ ఇవ్వడానికి కూడా ఏ నాయకుడు, ఏ తెలుగుదేశం కానీ వైసీపీ కానీ ఆ దిశగా కూడా అడుగులు వేయటం లేదు. ఇప్పుడు ఖాజా వలీ గారు, ముస్లిం జన సముదాయానికి సంబంధించి సీట్ల కేటాయింపులో ఎందుకు ఈ వివక్ష చోటు చేసుకుంటుంది? అంటే వీళ్ళు ఆ ఎఫర్ట్ చేయలేనరా, లేకపోతే పార్టీలో నిజంగా సమర్థులైన ముస్లిం నాయకులు లేరనే? ఒకటి, నాయకత్వం ఎప్పుడు తయారవుద్దంటే వాళ్ళకి అవకాశాలు కల్పించినప్పుడు మాత్రమే నాయకులుగా ఎదగటానికి అవకాశం ఉంటుంది. తెలుగుదేశం పార్టీలో కానీ వైఎస్ఆర్సీపీలో కానీ ముస్లింలను నాయకులుగానే చలామణి కానియట్లేదు. కేవలం తెలుగుదేశం పార్టీలో కానీ వైసీపీలో కానీ వాళ్ళ దగ్గర ద్వితీయ శ్రేణి నాయకులుగా మాత్రమే ముస్లింలను చూస్తున్నారు. కాబట్టి వాళ్ళు నాయకులుగా డెవలప్ కావడానికి అవకాశం లేదు. అంతేకాకుండా ప్రతి అంశాన్ని ఆర్థిక అంశంగా చూస్తున్నారు. ఎన్నికల్లో మీరు ఒక 20 కోట్లు పెట్టుకుంటారా, 15 కోట్లు పెట్టుకుంటారా అనేటువంటి కోణంలోనే నాయకులు మాట్లాడుతున్నారు. అంతేకాకుండా మీలో నాయకులు లేరని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులు వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడుతున్నారు.
ఇది వాస్తవంగా కాదు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో మైనార్టీల్లో చాలామంది గొప్ప గొప్ప నాయకులు ఉన్నారు. అందరికంటే సమర్థవంతంగా పరిపాలన చేసేటువంటి దక్షత కలిగిన నాయకులు ఉన్నారు. చాలామంది విద్యావంతులు కూడా ఉన్నారు. కానీ వాళ్ళకి అవకాశాలు రావట్లేదు. ఈరోజు నేననేది ఒక బలహీనమైనటువంటి అభ్యర్థిని గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ఆ పార్టీల మీద ఉంది. అవసరమైన చోట ఆర్థికంగా కూడా వాళ్ళని ఆదుకొని వాళ్ళని తెలుగుదేశం కావచ్చు, వైసీపీ కావచ్చు, వాళ్ళకి అవకాశాలు కల్పించాల్సినటువంటి బాధ్యత ఈ పార్టీల పైన ఉంది. కానీ ఆ పార్టీలు ఏంటంటే ముస్లింల పట్ల వీళ్ళు ఏంటంటే కేవలం మన మీద అభిమానంతో ఉండారు. వాళ్ళకి మనం ఏం చేసినా చేయకపోయినా వాళ్ళు మనల్ని గట్టిగా డిమాండ్ చేసే పరిస్థితి లేదు. కాబట్టి మనం వాళ్ళకి సీట్లు కేటాయించకపోయినా మనకు పెద్ద వ్యతిరేకత రాదు. కాబట్టి వాళ్ళకి 3వ 4వ స్థానాలు కేటాయించి మిగతా వర్గాలని సంతృప్తి పరుద్దాం అనేటువంటి ఒక భావన తెలుగుదేశం పార్టీలో కానీ వైసీపీలో ఉంది. నిజంగా మీరు చూడండి, నిన్న 126 స్థానాల్లో కేవలం 2 అభ్యర్థులు మాత్రమే ముస్లింలను ప్రకటించారు. ఎక్కడైనా ఏ తెలుగుదేశం పార్టీ నాయకుడైనా, తెలుగుదేశంలో పనిచేస్తున్నటువంటి మైనార్టీ నాయకులు ఎవరైనా కానీ మా ముస్లిం సమాజానికి నష్టం జరిగింది, మాకు 2 సీట్లు కేటాయించడం అన్యాయం అని చెప్పి తెలుగుదేశంలో ఉన్న నాయకులు ఎవరైనా మాట్లాడారా? ఇప్పటిదాకా మాట్లాడకపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళు బానిసలుగా బతుకుతున్నారు. వాళ్ళ నాయకులుగా ఎదగనీయట్లేదు. కాబట్టి వాళ్ళు ఏంటంటే అధినేత చెప్పిందే ఫైనల్ అనుకుంటున్నారులే. కానీ అదే ఇంకో సామాజిక వర్గానికి ఆ విధంగా కేటాయింపులు జరిగి ఉన్నట్టయితే మనకి కనీసం ఏంటంటే 2% కేటాయింపులు కూడా జరగలేదు. 2% కేటాయింపులు కూడా జరగకపోయినప్పటికీ కూడా ఈరోజు ముస్లిం సమాజం మౌనంగా ఉంది. అదేదో పార్టీ అంతరంగిక విషయం అనుకుంటుంది. తెలుగుదేశం వాళ్ళు ముస్లింలకు సీట్లు ఇవ్వలేదు అనుకుంటున్నారు. కానీ సీట్లు కేటాయించకపోవటం వల్ల మనం నష్టపోతున్నాం అనేది ఆ దిశగా ముస్లిం సమాజం కూడా ఆలోచించటం లేదు. పోయినసారి పీలేరు స్థానాన్ని, ఒకే స్థానాన్ని ముస్లింలకు కేటాయించారు. అప్పుడు ఆ స్థానంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఓడిపోవడం జరిగింది. తర్వాత మంత్రివర్గంలో ముస్లింలకి అవకాశం కల్పించకుండా ముస్లింలు తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఉండాలనే ఒక ప్రచారంతో, అపోహతోటి వాళ్ళని కనీసం 2 సంవత్సరాల పాటు తెలుగుదేశం పార్టీ కార్యాలయాలకి, ఎమ్మెల్యే ఆఫీసులు కూడా రానివ్వని పరిస్థితి గతంలో ఉంది. కానీ ఇప్పుడు నేను స్పష్టంగా చెబుతున్నాను, తెలుగుదేశం పార్టీ ఒక బ్రహ్మాండమైనటువంటి అవకాశాన్ని పోగొట్టుకుంది. ముస్లింలు అంతా వైసీపీలోనే ఉండారు అనేటువంటి ఒక ఆలోచనతోనే తెలుగుదేశం పార్టీ ఈ రోజు కూడా ఉంది. కానీ ముస్లింలు ఆ విధంగా లేరు. ముస్లింలు ఏంటంటే చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, చేస్తున్నటువంటి సంక్షేమ పథకాల గురించి కూడా కొంత సంతృప్తిగా ఉన్నారు. వాళ్ళని ఇంకా దగ్గరికి తీసుకోవాల్సినటువంటి బాధ్యత చంద్రబాబుకు ఉంది. ఆ బాధ్యత ఆయన విస్మరించాడు. ఆ విస్మరించడం ఈరోజు గతంలో ఇచ్చినట్టే సీట్లు ఇవ్వడం వల్ల చంద్రబాబు మన మైనార్టీ వ్యతిరేక అనేటువంటి ఒక ఆలోచన ప్రజల్లో ఇంకా పెరిగింది. ఇప్పుడు కాజావలి గారు, మీరే చెప్పారు ఇందాక పీలేరు 1 మాత్రమే ఇచ్చాడు తెలుగుదేశం పార్టీ అని చెప్పి. అది బీజేపీతో ఉన్న సంబంధాల వల్ల అలా ప్రవర్తించుండొచ్చు. అదే కోణంలో వైసీపీ అయితే 4 సీట్లు ఇచ్చింది గతంలో. ఆ 4 సీట్లు ఇచ్చిన వాళ్ళలో కూడా సగం మంది టీడీపీలో చేరిపోయారు కదా మైనారిటీ అభ్యర్థులు. ఈ ప్రభావం ఏమైనా పడుతుందా అసలు? ఇదే ప్రశ్న నేను జగన్మోహన్ రెడ్డి గారితో ఒక సందర్భంలో మాట్లాడినప్పుడు, ముస్లింలకి మీరు సీట్లు పెంచాలన్నా అని చెప్పి మేము అడిగినప్పుడు ఒకే మాట అన్నాడు, గతంలో నేను 4 స్థానాలు ఇచ్చాను, 2 వెళ్ళిపోయారు, ఎలా పెంచాలన్నా అనేటువంటి ఒక మాట మాట్లాడాడు. ఇదే ప్రశ్నని చాలామంది వైఎస్ఆర్సీపీ నాయకులు లేవనెత్తుతున్నారు. అయితే దీంట్లో వాస్తవం ఎంత ఉందనేది కూడా ఆలోచించాలి. వలసలు ఎక్కడి నుంచి ప్రారంభమైనాయి? పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైన 2వ రోజే ఎస్పీ రెడ్డి గారు పార్టీ మారారు. అలాగే ఈరోజు అఖిలప్రియ కావచ్చు, ఎస్వి మోహన్ రెడ్డి కావచ్చు, ఇలాగా అనేక మంది రెడ్లు, అదే జగన్ సామాజిక వర్గానికి చెందినటువంటి అనేక మంది రెడ్లు పార్టీ మారి తెలుగుదేశం పార్టీలో చేరటం జరిగింది. వాళ్ళలో 4 మంత్రులుగా అయినటువంటి సందర్భం ఉంది. అంటే వాళ్ళకి రెడ్లకి అవకాశాలు కల్పించటం లేదా? రెడ్డి సామాజిక వర్గానికి సీట్లు ఇవ్వరా? రెడ్లు పార్టీ మారినంత మాత్రాన? వీళ్ళలో కూడా 2 పార్టీ మారారు, మిగతా వాళ్ళు 2 పార్టీలోనే ఉన్నారు. అలాగే వైసీపీలో నుంచి వెళ్ళినటువంటి రెడ్లు తెలుగుదేశంలో ఉన్నారు, వాళ్ళకి మళ్ళీ అక్కడ స్థానాలు కల్పిస్తున్నారు. ఈరోజు కదిరిలో చాంద్ బాషా గారికి అవకాశం ఇవ్వట్లేదు చంద్రబాబు నాయుడు గారు. అది అన్యాయం కదా. నేను అనేది అందరి పట్ల ఒకే న్యాయం వహించాలి. ప్రత్యేకించి రాజకీయ పార్టీలు ఏదైతే వైసీపీ, టీడీపీ పార్టీలు ఏమనుకుంటున్నాయంటే ముస్లిమ్స్కి సీట్ ఇచ్చినా కానీ పార్టీ మారుతున్నారు కాబట్టి ఇవ్వకపోవటం మంచిదనే ఆలోచనలో ఉన్నారా? ఎలా?
అసలు ఆ ఆలోచనే తప్పంటాను. పార్టీ మారటం ముస్లింలు, హిందువులు, రెడ్లు, కమ్మోళ్ళు అనేది లేదండి. అవకాశాల కోసం, అవకాశవాదులు డబ్బుల కోసమో పదవుల కోసం పార్టీ మారేవాళ్ళు ప్రతి కులంలో ప్రతి మతంలో ఉన్నారు. అలా వాళ్ళు మారుతూనే ఉంటారు. దాన్ని ఎవరు కూడా ఆపలేరు. రేపొద్దున కూడా ఈరోజు మనం చూస్తున్నాం, ఈ గత వారం రోజుల నుంచి వలసలు ఏ విధంగా జరుగుతున్నాయో, ఈరోజు తెలుగుదేశం పార్టీలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, టీడీపీ వైసీపీ నాయకులు కానీ వస్తున్నారు. అలాగే వైసీపీలో అనేక పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు వస్తున్నారు. ఈ వలసలు అనేది ఎప్పుడు నిరంతరం జరిగేటువంటి ఒక కార్యక్రమం. అది ఒక ముస్లింలకే వర్తించేటువంటి కార్యక్రమం కాదు. ముస్లింలే పార్టీ మారేవాళ్ళు కాదు, అందరూ కూడా మారుతున్నారు. కాబట్టి దీన్ని ఒక ముస్లింలు సీట్లు ఇచ్చినప్పుడు పార్టీ మారుతారనేటువంటి ఒక ప్రచారం చేయటం ఎంత మాత్రం కూడా సరికాదని చెప్పి నేను భావిస్తాను. ఇప్పుడు ఖాజావలి గారు ఏదైతే గతంలో మీరు చెప్పినట్లు ముస్లిం సమాజం తెలుగుదేశం వైపు లేకుండా వైసీపీ వైపు ఉంది. అప్పుడు తెలుగుదేశం పార్టీ బీజేపీతో వెళ్ళింది. ఇప్పుడు వైసీపీ పార్టీ బీజేపీతో ఉందా లేదా అనే విషయాలు ఇంకా స్పష్టంగా కానప్పటికీ తెలుగుదేశం మాత్రం బీజేపీకి వ్యతిరేకంగా ఉంది, స్పష్టంగా కనపడుతుంది. అది ఇప్పుడు ముస్లిం సమాజం ఆలోచన ధోరణి ఎలా ఉంటుంది? ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఒక గొప్ప అవకాశాన్ని వదులుకున్నారని చెప్పి మీకు ఇందాకే చెప్పాను. ఎందుకంటే వైసీపీ నాయకులు లోపాయికారిగా కావచ్చు, ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ బీజేపీతో జత కట్టారు అనేది ఒక ప్రచారం నడుస్తుంది. కొంతమంది ముస్లింలు కూడా ఆ ప్రచారాన్ని నమ్ముతున్నారు. అయితే ముస్లింలను దగ్గరికి తీసుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి ప్రయత్నం చేయకపోవటం వల్ల ముస్లింలంతా ఈరోజు కూడా వైసీపీ వైపే ఉన్నారు. ఈ ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లటంలో చంద్రబాబు పూర్తిగా విఫలం చెందాడు. టీడీపీ నాయకులు కూడా బీజేపీకి వైసీపీకి ఉన్నటువంటి సంబంధం విషయంలో ప్రజలకి తెలియజేయటంలో పూర్తిగా విఫలం చెందారు. అంతేకాకుండా ఈరోజు బీజేపీని ధైర్యంగా ఎదుర్కొని బీజేపీతో కేంద్రంలో మళ్ళీ బీజేపీయేతర ప్రభుత్వం రావాలని ప్రయత్నిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి గురించి, ఆయన చేస్తున్నటువంటి ప్రయత్నాల గురించి ముస్లిం సామాజిక వర్గానికి తెలియజెప్పి ఉన్నట్లయితే ముస్లింలు కొంతవరకు, మనకు ముస్లింలందరికీ ప్రధాన శత్రువు ఎవరు? చంద్రబాబు జగనో కాదు, నరేంద్ర మోడీ. బీజేపీ ప్రధాన శత్రువు. కాబట్టి ప్రధాన శత్రువుని ఎదుర్కోవాలంటే దాన్ని ఎవడైతే గట్టిగా తట్టుకొని పోరాడగలడో వాడి వైపే ఉంటారు. ఇక్కడ చంద్రబాబు నాయుడు ఆ ప్రయత్నం చేస్తున్నాడు కేంద్రంలో. కానీ రాష్ట్రంలో ఆ ప్రయత్నం చేస్తున్న దాన్ని ప్రజలకు వివరించడంలో, ముఖ్యంగా ముస్లింలకు తెలియజేయడంలో తెలుగుదేశం పార్టీ నాయకులు విఫలం చెందడం వల్ల ఈరోజు కూడా ఆ అంశం అంత ప్రధానమైనటువంటి అంశంగా ప్రజలకు కనబడకపోవటం, దానివల్ల ముస్లింలంతా వైసీపీ వైపే ఉన్నారు అనే ఒక భావన స్పష్టంగా బలపడుతూ ఉందన్నమాట. ఇప్పుడు జగన్ ఒకవేళ ఎన్నికలు జరిగితే చంద్రబాబు నాయుడు లాగా వ్యవహరించే అవకాశాలు లేకపోలేదా మరి? ఇప్పుడు ఎందుకంటే ఏదైనా తను అనుకునే బీజేపీని సంతృప్తిపరిచే అంశంలో కానీ, లేకపోతే ఇతరత్ర ఈక్వేషన్స్ వల్ల కానీ, అంటే వీళ్ళు పార్టీ మారారు కాబట్టి ఇవ్వకపోవడం అనేది, నేను సీట్లు ఇస్తే బీజేపీ ఓట్లు కూడా చీలుతాయన్న దాని మీద ఏమైనా అభిప్రాయం ఉందా? ఇక్కడ ఒకటి సార్, చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు బీజేపీతో ప్రత్యక్షంగా అంటే కలిసి పోటీ చేయడం జరిగింది. ఇక్కడ జగన్ గారికి చాలా స్పష్టంగా తెలుసు, జగన్ గారికి ఓటు బ్యాంకు ముస్లింలు, క్రైస్తవులు, తర్వాతే రెడ్లు. ఈ రాష్ట్రంలో ముస్లింలు బీజేపీతో పొత్తు పెట్టుకొని ఆయన పోటీ చేసే పరిస్థితి లేదు. బీజేపీతో పొత్తు ఉన్నట్టు కూడా భవిష్యత్తులో పొత్తు ఉంటుంది అనే దాని గురించి కూడా ఆయన చెప్తే ముస్లింలు, క్రైస్తవులు దూరం అవుతారు అనేటువంటి ఆలోచనతో ఆ ప్రయత్నం కూడా ఆయన చేయటం లేదు. అది నిజంగా జరిగిద్దా జరగదా అనేది మనం భవిష్యత్తులో చెప్పలేము. ఎందుకంటే ఆయన మీద చాలా కేసులు ఉన్నాయి, ఏదో నరేంద్ర మోడీ గారు ఆయనకి ఏదో సాయం చేస్తున్నారు అనేది కొంత ప్రచారం అయితే జరుగుతుంది. దాని గురించి మనకైతే లోతుగా తెలియదు. కానీ ఈ ప్రయత్నంలో ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో 4 సీట్లు ఇచ్చారు. ఈసారి కూడా ఏంటంటే ఒక్క సీటే పెంచడానికి ప్రయత్నిస్తున్నాడే తప్ప ముస్లింలకి పూర్తి న్యాయం చేయడానికి ఆయన కూడా సంసిద్ధంగా లేడు. మనం నంద్యాలలో చూసాం. నంద్యాల ఎన్నికల ప్రచారంలో జగన్మోహన్ రెడ్డి గారు, నాకు శాసనసభ్యుల కోటాలో ఒక ఎమ్మెల్సీ స్థానం రానుంది, అది ఖచ్చితంగా ముస్లింలకు ఇస్తానని చెప్పి లక్షలాది మందిలో ఎన్నికల ప్రచారంలో ఆయన చెప్పడం జరిగింది. కానీ ఆ వచ్చినటువంటి సీటుని జంగా కృష్ణమూర్తి గారికి ఇవ్వడం జరిగింది. అంటే ముస్లింలకి అన్యాయం చేసినట్టే. అంతేకాకుండా పార్టీలో కూడా ముస్లింలకు ఏమాత్రం కూడా ప్రాధాన్యత లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తున్నారు. అదే ఇప్పుడు జిల్లా కమిటీ నియమించిన దాంట్లో కూడా అసలు ముస్లిం ఎవరు కూడా లేరు. 25 జిల్లా ప్రెసిడెంట్లు ఉంటే 25 మంది, ఏ జిల్లా ప్రెసిడెంట్ కూడా ముస్లిం లేడు. అంతేకాకుండా 6 రీజనల్ కోఆర్డినేటర్లు ఉంటే ఒక్కళ్ళు కూడా ముస్లింలు లేరు.
పార్టీలో ముస్లింలకు ఎటువంటి ప్రాధాన్యత లేదు. రేపొద్దున జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా బ్రహ్మాండం బద్దలైపోయి ముస్లిం సామాజిక వర్గం ఎంతో అభివృద్ధి చెందిద్దని ముస్లింలకైతే అంత పెద్ద ఆశలు అయితే లేవు. కాకపోతే జగన్ రాజశేఖర రెడ్డి గారి కుమారుడు కాబట్టి కొంతవరకు మైనార్టీ అనుకూలమైనటువంటి విధానాలు ప్రకటిస్తాడేమో అనేటువంటి ఒక ఆశ అయితే ముస్లిం వర్గాల్లో ఉంది. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి కుమారుడు కావటం వల్లే జగన్ పట్ల సానుకూలత ఉందా, లేకపోతే జగన్లో వాస్తవంగా ముస్లిం మైనారిటీల పట్ల కానీ క్రైస్తవ మైనారిటీ పైన ఒక సానుకూల దృక్పథం ఉందా? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రాష్ట్రంలో ఏదైనా ప్రజాభిమానం ఉందంటే దానికి కారణం వైఎస్ఆర్ గారి వల్ల మాత్రమే ఈరోజు జగన్ గారికి గుర్తింపు వచ్చింది. వైఎస్ఆర్ కుమారుడిగా మాత్రమే ఈరోజు ప్రజలు అతన్ని ఆదరిస్తున్నారే తప్ప ఆయన ఎక్కడ కూడా సమర్థుడైన నాయకుడిగా ఎక్కడ కూడా నిరూపించుకోవడంలో పూర్తిగా విఫలం చెందాడు. ప్రధానంగా శాసనసభకి వెళ్లకుండా శాసనసభలో తమ సభ్యులు ప్రజల యొక్క సమస్యల్ని ప్రస్తావించకుండా చేయటం, శాసనసభ్యులు దాదాపు 2 సంవత్సరాల పాటు అసెంబ్లీకి వెళ్ళని పరిస్థితి ఉంది. వైసీపీ సభ్యులు ప్రజా సమస్యలు పరిష్కరించే వేదిక శాసనసభ, అలాంటి సభను కూడా బహిష్కరించి చేసినటువంటి కొన్ని చెడు నిర్ణయాలు దుష్పరిణామాలకి దారితీసినాయి మనం చూస్తున్నాం. ఈరోజు ప్రతిపక్షం లేకుండా ఎన్నో బిల్లులు పాస్ అయినాయి, ఎంతో చర్చ జరిగింది, వాళ్ళకి అనుకూలంగా టీడీపీ వాళ్ళు చేసుకున్నారు. అదే కనుక అక్కడ ప్రతిపక్షం సభ్యులు ఉండి వాటిని ఎదుర్కొని నిజంగా ప్రజలకు కావాల్సినటువంటి అంశాలని అక్కడ ప్రస్తావించవలసి ఉండేది. కానీ ఎవరు కూడా మాట్లాడకపోవడం, వైసీపీ పూర్తిగా బహిష్కరించడం వలన ప్రజలకి చాలా నష్టం జరిగింది. జగన్ సమర్థవంతమైన నాయకుడిగా ఇప్పటిదాకా నిరూపించుకోలేదు. కేవలం రాజశేఖర రెడ్డి గారి కుమారుడిగా మాత్రమే జగన్ గారికి గుర్తింపు. అంటే ఆ వారసత్వంగా వచ్చింది ఏదైతే ఉందో దాన్ని మాత్రమే క్లెయిమ్ చేసుకుంటున్నారు అంతే. తర్వాత ఖాజావలి గారు మీరు చెప్పారు జిల్లా అధ్యక్షులు ఎవరిని కూడా నియమించలేదని, అదేవిధంగా కోఆర్డినేటర్లు కూడా నియమించలేదని ముస్లిం సమాజం. అదే తెలుగుదేశం ప్రభుత్వంలో 4 సంవత్సరాలు ఎలా నడిచినా కానీ చివరిలో పదవులు బాగా ఇచ్చారు తెలుగుదేశం పార్టీకి. ఒకటి మంత్రి పదవి ఇచ్చారు, అదేవిధంగా శాసన మండలి ఇచ్చారు, ఇవన్నీ ఇచ్చారు. ఇప్పుడు ఈ ప్రభావం ఏమైనా పడే అవకాశం ఉందా? చంద్రబాబు నాయుడు గారు 4.5 సంవత్సరాలు ముస్లింలకు మంత్రి పదవి ఇవ్వకుండా చివరిలో మంత్రి పదవి ఇచ్చారు. కానీ అది ఎన్నికల ముందు ఇచ్చారనేటువంటి ఒక ప్రచారం జరిగింది. అదేవిధంగా కీలకమైనటువంటి వక్ఫ్ బోర్డుకి కానీ, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ కానీ, ఉర్దూ అకాడమీకి కానీ, లేదా హజ్ కమిటీకి కానీ ముస్లింలని అభ్యర్థుల్ని ఆయన చైర్మన్గా నియమించడం జరిగింది. కానీ ఏ చైర్మన్ కూడా పనికి మాలిన వాళ్ళని చైర్మన్లుగా పెట్టడం జరిగింది. ఆ చైర్మన్ల నియమించడం వల్ల చంద్రబాబు గారికి రావాల్సినటువంటి లబ్ధి కంటే కూడా నష్టం ఎక్కువ జరిగింది. మేలు కంటే పార్టీకి జరగాల్సిన మేలు కంటే నష్టమే ఎక్కువ జరిగింది. వాళ్ళ వ్యక్తిగత అవినీతి పరులు, పూర్తిగా అవినీతితో ఉర్దూ అకాడమీ కానీ, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ కానీ, వక్ఫ్ బోర్డు కానీ పూర్తిగా అవినీతిమయం అయిపోయినాయి ఈరోజు. అటువంటి చైర్మన్లను నియమించడం వల్ల వాళ్ళు ప్రజలకి, ముస్లింలకి దగ్గర అవ్వడానికి ఎంతమాత్రం కూడా ప్రయత్నించలేదు. ఈరోజు మనం చూస్తున్నాం 15,000 మంది యువకులకి బ్యాంకు రుణాలు రావాలి. ఇంతవరకు సబ్సిడీ అమౌంట్ ఇప్పుడు దాకా వాళ్ళ ఖాతాలో జమ కాలేదు. రాష్ట్రం మొత్తం మీద 15,000 మందికి అంటే 15,000 ఇంటూ ఒక్కొక్క కుటుంబానికి 5 ఓట్లు వేసుకున్నా 1,00,000 ఓట్లు చంద్రబాబు నాయుడు గారికి ఈ విషయంలోనే పోతున్నాయి. ఈ విషయాన్ని చంద్రబాబు గారికి చెప్పేటువంటి నాయకుడు లేడు టీడీపీలో. మైనార్టీ నాయకులు ఆయన దృష్టికి తీసుకెళ్లేవాళ్ళు లేడు. మాలాంటి వాళ్ళకి అవకాశం లేదు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి నష్టం చేస్తుంది ఎవరంటే తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి మైనార్టీ నాయకులే. మైనార్టీ ఓట్లు, మైనార్టీలు చంద్రబాబుకి దగ్గర కాకుండా చూస్తుంది తెలుగుదేశం పార్టీలో ఉన్న మైనార్టీ నాయకులు. ఇప్పుడు అదేవిధంగా మీరు ఇందాక ప్రస్తావించారు 15,000 మందికి స్కాలర్షిప్ రావాల్సి ఉంది ఇదని. అదే చాలా సంక్షేమ పథకాలు చేపట్టారు. దుల్హన్ పథకం అని చెప్పి, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ సంబంధించిన రుణాలని చెప్పి, వీటి పరిస్థితి ఎలా ఉంది? కాగితాల మీద చాలా చక్కగా ఉందండి. గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళేటప్పటికి అక్కడ అమలు అనేది చాలా భారంగా ఉంది. అక్కడ ఎక్కడ కూడా అమలు జరగటం లేదు. ఈరోజు రాష్ట్రంలో 2 పథకాలు అమలు జరుగుతున్నాయండి. దుల్హన్ పథకం ఒకటి, అదేవిధంగా ఇమాం మౌజన్లకి జీతాలు. ఈ 2 అక్కడక్కడ కొంతవరకు విజయవంతంగా నడుస్తున్నప్పటికీ మీరు బ్యాంకు రుణాల విషయంలో కానీ, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ విషయంలో కానీ, స్కాలర్షిప్లు గత సంవత్సరం ఏ విద్యార్థి కూడా స్కాలర్షిప్లు రాలేదు. విదేశీ విద్యకి ఇస్తున్నటువంటి డబ్బులు రావటం లేదు. అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో 15,000 మందికి బ్యాంకు రుణాల కోసం మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ వాళ్ళు డబ్బులు చెల్లించలేని పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళ దగ్గర రూపాయి లేదు.
పైకి ఏం చెబుతున్నారు, మైనార్టీల కోసం బడ్జెట్లో 1000 కోట్లు ఇచ్చాము, 1200 కోట్లు ఇచ్చాము అని చెప్పడం జరుగుతుంది. ఈ డబ్బులన్నీ ఎక్కడ పోతున్నాయి అనేది కూడా ఆలోచించాలి. ఈ డబ్బులన్నీ డైవర్ట్ అయిపోతున్నాయి. డబ్బులు బడ్జెట్లో చూపిస్తున్నటువంటి నిధులు విడుదల చేస్తున్న నిధులకి చాలా వ్యత్యాసం ఉంటుంది. విడుదల చేసిన నిధులు ఖర్చు చేయడంలో చాలా వ్యత్యాసం ఉంటుంది. కాబట్టి ముస్లిం సామాజిక వర్గానికి ఈ నిధులు ఎంత మాత్రం కూడా ఉపయోగపడటం లేదు. అందుకే మేము ముస్లిం హక్కుల పోరాట సమితి సప్లాన్ కావాలని చెప్పి మేము పోరాటం చేస్తుంది. ఎందుకంటే ఎప్పుడైతే బడ్జెట్లో నిధులు కేటాయిస్తారో ఆ నిధులు ఖర్చు కాకపోయినా ముస్లిం సమాజ వర్గానికి ఉంటాయి కాబట్టి ఆ విధంగా మేము సప్లాన్ కావాలని చెప్పి అడుగుతున్నాం. వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు పూర్తిగా కుంటుపడ్డాయి. ఇప్పుడు కాజావలి గారు, మనం ఒక 2-3 నిమిషాల్లో చర్చని ముగిద్దాం. చివరిలో ఏంటంటే, ముస్లింలు వాస్తవానికి ఏ నియోజకవర్గాల్లో ఎక్కడున్నారు, ఏ పార్టీ అయినా ఒకవేళ సీటు ఇస్తే ఎక్కడ గెలిచే అవకాశాలు ఉన్నాయి? దాదాపు ఈ రాష్ట్రంలో 10-30 నియోజకవర్గాలు ముస్లింలు తప్పనిసరిగా గెలిచే అవకాశాలు ఉన్నటువంటి నియోజకవర్గాలు ఉన్నాయి. అందులో చాలా ఉన్నాయి. మనం చెప్పుకుంటే రాజంపేట, రాయచోటి, కడప, మదనపల్లి, కదిరి, నెల్లూరులో 58,000 ఓట్లు ఉన్నాయండి. కానీ ఇప్పటిదాకా 70 సంవత్సరాలు ఎప్పుడు కూడా నెల్లూరు సీటు ముస్లింలకి వెళ్ళలేదు. కర్నూలు, రాయచోటి, కర్నూలు, నంద్యాల, బనగానపల్లి, గుంటూరు, పెదకూరపాడు, విజయవాడ, పెనమలూరు ఇలాంటి చాలా నియోజకవర్గాలు ముస్లింలకు మెజార్టీగా ఉన్నటువంటి నియోజకవర్గాలు ఉన్నాయి. ఇక్కడ నేను అనేది ఒకటి, ముస్లిం సమాజ వర్గం రాజకీయ చైతన్యం లోపించింది. రాజకీయ చైతన్యం పొందాల్సినటువంటి అవసరం ముస్లింలకు ఉంది. ప్రత్యామ్నాయ రాజకీయాల వైపు ముస్లింలు చూడకుండా ఉంటే భవిష్యత్తులో కూడా ఈ విధంగానే జరిగే అవకాశం. ఇప్పుడు మీరు మంచి మాట గుర్తు చేశారు. ప్రత్యామ్నాయ రాజకీయాలు ఏదైతే ఉందో, నిన్న పవన్ గారికి కూడా బహిరంగ సభ జరిగింది రాజమండ్రిలో. నూతన ప్రత్యామ్నాయం దిశగా వామపక్ష పార్టీలు, అదేవిధంగా జనసేన వెళ్తున్నాయి. నర్సరావుపేట స్థానాన్ని, ఇతర స్థానాల్ని ముందుగానే మైనారిటీ అభ్యర్థులకు జనసేన ప్రకటించింది. ఇప్పుడు ఆ దిశగా ముస్లింలు ఏమైనా ఆలోచించే అవకాశం ఉందా? ఒకవేళ జనసేనతో ముస్లింస్ జత కడితే ఎక్కువ సీట్లలో చట్టసభలకు వెళ్ళే అవకాశం ఏమైనా ఉందా? ఖచ్చితంగా ఉంది. ఖచ్చితంగా ఈ ప్రయత్నం కనుక జరిగితే ఖచ్చితంగా ముస్లింలకి అవకాశం ఉండేది. జనసేన పార్టీకి కూడా మంచి అవకాశం ఉండేది. ప్రత్యామ్నాయ రాజకీయాల వైపు కూడా ప్రజలంతా చూసేవాళ్ళు. కానీ ఈ ప్రయత్నం ఎక్కడో లోపం కనబడుతుంది. ఈ ప్రయత్నం విజయవంతం కావాలని చెప్పి మేమంతా ఆశించడం జరిగింది. ఎందుకంటే ముస్లిం సామాజిక వర్గానికి తెలుగుదేశం పార్టీ కానీ వైసీపీ కానీ సరైనటువంటి ప్రాతినిధ్యం ఇవ్వని పరిస్థితుల్లో ముస్లింలు, ఎందుకంటే చిరకాల మిత్రులుగా ఉన్నటువంటి వామపక్షాలు, అదేవిధంగా నేను నూతన ప్రత్యామ్నాయం తీసుకుని వస్తాను, నూతన సామాజిక న్యాయం చేస్తాను అంటున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కలిస్తే ఖచ్చితంగా మిరాకిల్స్ చేయొచ్చు. అది కాక ఈరోజు మనం ఎంత కాదన్నా కూడా జనసేన ఒక కాపు సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం పార్టీగా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా కాపులు ముస్లింలు కలిస్తే ఈ రాష్ట్రంలో 60-70 నియోజకవర్గాలు ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉంది. కానీ ఈ క్యాస్ట్ ఈక్వేషన్ని కానీ లేకపోతే ఈ సమీకరణలో కానీ ముందుకు తీసుకెళ్లటంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి స్పష్టమైనటువంటి వైఖరి లేకపోవడం వలన కొంత నష్టం జరిగింది. ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా దీన్ని విజయవంతం చేస్తే, నిజంగా నేనైతే ఆయన ఎన్నికల మేనిఫెస్టో కూడా రాకముందు సచార కమిటీ నివేదికని నేను అధికారంలోకి వస్తే నేను అమలు చేస్తానని చెప్పినప్పుడు ఖచ్చితంగా జనసేన లాంటి పార్టీకి మేము ఖచ్చితంగా మద్దతు ఇస్తే భవిష్యత్తులో ముస్లింలకు ఎంతో మేలు జరిగిద్దని చెప్పి మేము భావించడం జరిగింది. కానీ రాను రాను జనసేన గ్రాఫ్ పడిపోతుంది. ఆ పడిపోవడానికి కారణం కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి. ఆయన ఎప్పుడు ఏం చేస్తున్నారో, ఎప్పుడు ఏం మాట్లాడుతున్నారో, ఏ స్టాండ్ మీద ఉంటున్నారో ఆయనకే అర్థం కాని పరిస్థితి ఉంది. ఇప్పుడు కాజావలి గారు, మీరు దాదాపుగా ముస్లిం సమాజంతో మమేకమై 3.5 దశాబ్దాలు నాకు తెలిసి ఒక ఉద్యమంగా ముందుకెళ్తున్నారు. అనేక పోరాటాలు చేస్తున్నారు, సమస్యలపై చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో ముస్లిం సాధికారిత దిశగా, లేకపోతే ముస్లిం సమాజానికి చెందిన వ్యక్తులకు సీట్లు ఇచ్చే దిశగా మీరు అన్ని రాజకీయ పార్టీల నాయకులు కలిశారా? అసలు ఎటువంటి ప్రయత్నాలు చేశారు? మేమైతే చంద్రబాబు నాయుడు గారిని కలవటం జరిగింది, అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని కలవటం జరిగింది. కానీ పవన్ కళ్యాణ్ గారి అపాయింట్మెంట్ కోసం మేము చాలాసార్లు ప్రయత్నం చేశాం. మాకైతే అవకాశం దొరకలేదు. పవన్ కళ్యాణ్ గారిని అయితే కలవలేదు. రఘువీరారెడ్డి గారికి కూడా మేము కలవటం జరిగింది. ఇప్పుడు వామపక్ష పార్టీలతో కూడా కలిసే అవకాశం ఉంది కదా? వామపక్ష పార్టీలు ఏంటంటే వాళ్ళ పార్టీ క్యాడర్కి తప్ప వాళ్ళు ఇతరులకు అవకాశాలు కల్పించరు. కాబట్టి వాళ్ళని ఎలాగో వాళ్ళకి ఎన్ని సీట్లు వచ్చినా సెక్యులర్ మిత్రులు కాబట్టి, లౌకికవాదులు కాబట్టి వాళ్ళ విషయంలో మాకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. కాబట్టి కమ్యూనిస్టు పార్టీలో కాపు నిలబడ్డా, కమ్మ నిలబడ్డా వాటికి సెక్యులర్ విలువలు ఉంటాయి.
కాబట్టి వాళ్ళతో మనకి పెద్ద ఇబ్బంది లేదు. కాబట్టి మేము వాళ్ళని కమ్యూనిస్ట్ పార్టీలను అయితే మేము సంప్రదించలేదు, కానీ సీట్ల విషయంలో జనసేనతో కానీ సంప్రదింపులు జరగడానికి ప్రయత్నం చేశాం. ఇప్పటికీ 4-5 సార్లు మేము జనసేన అధినేతను కలవడానికి ప్రయత్నం చేశాం. అంటే మీకు అవకాశం ఇవ్వలేదు. తర్వాత చివరిలో ఒకే ఒక అంశం ఖాజావలి గారు, ఇప్పుడు మీరు అనుకున్న దాని ప్రకారంగా దాదాపుగా జనాభా తమాషా ప్రకారంగా 15 ఎమ్మెల్యే సీట్లు 2 పార్లమెంట్ సీట్లు వస్తే ఎంతో కొంత న్యాయం జరిగినట్టు. ఆ పరిస్థితి లేదన్న విషయం స్పష్టమవుతుంది. ఖచ్చితంగా ఒకవేళ పార్టీలు అసలు కనీసంగా 5 సీట్లు కానీ 6 సీట్లు కానీ ఇవ్వని పరిస్థితి ఉంటే ముస్లిం హక్కుల పోరాట సమితి అధినేతగా కానీ ఒక ప్రజా పోరాటాలు నిర్వహించే వ్యక్తిగా మీరు ఏ విధంగా రియాక్ట్ కావాలనుకుంటున్నారు? మేము ఈరోజు చాలా స్పష్టంగా విజయవాడలో జరిగినటువంటి పత్రికా విలేకరుల సమావేశంలో స్పష్టంగా చెప్పడం జరిగింది. మాకు గనక రాజకీయ పార్టీలు న్యాయం చేయకుంటే రానున్న ఎన్నికల్లో దళిత, బీసీ, గిరిజన వర్గాలతో కలిసి మైనార్టీలు బలంగా ఉన్నటువంటి నియోజకవర్గాల్లో అవసరమైతే ఇండిపెండెంట్ అభ్యర్థులకైనా మేము పోటీ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అందుకోసం ఒక కసరత్తు మొదలుపెట్టాం. దాదాపు ఒక 20 నియోజకవర్గాల్లో ముస్లిం హక్కుల పోరాట సమితి ఇండిపెండెంట్లను రంగంలో దించబోతుంది. మా వంతుకు ఏంటంటే కనీసం ఈ సందర్భంగానైనా ఈ అగ్రవర్ణ పార్టీలు చేస్తున్నటువంటిది ముస్లింలకు చేస్తున్నటువంటి మోసం గురించి, మా సంఘ లక్ష్యాల గురించి, ముస్లింలు ఏ విధంగా నష్టపోతుందనేటువంటి అంశాల గురించి చర్చించే అవకాశం ఉంటుంది. వాళ్ళ ప్రజల్ని కూడా చైతన్యవంతులు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఎన్నికల్ని మేము ఒక అవకాశంగా తీసుకుంటున్నాం. ఏదైతే మా పార్టీలు సంతృప్తికరమైనటువంటి స్థాయిలో సీట్లు ఇవ్వకపోతే ఖచ్చితంగా మేము ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా నిల్చుంటాం. ముస్లిం హక్కుల పోరాట సమితి అందుకు సిద్ధంగా ఉంది. అందుకు కార్యాచరణ కూడా మేము సిద్ధం చేసి ఉన్నాం. భవిష్యత్తులో ఆ దిశగా మాత్రం మేము ఖచ్చితంగా ప్రయత్నాలు చేస్తాం. రాష్ట్రంలో ముస్లిం సామాజిక వర్గానికి చెందిన ఎన్నికల పరిస్థితి గురించి ఎంహెచ్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు ఖాజావలి స్పష్టమైన ఒక వివరణ ఇచ్చారు. అదేవిధంగా ముస్లిం సామాజిక వర్గం ఏ పార్టీతో అంటగాగుతున్నప్పటికీ సరి అయిన న్యాయం జరగటం లేదని, దామాషా ప్రకారంగా సీట్లు ఇచ్చే క్రమంలో అన్ని పార్టీలు కూడా అన్యాయం చేస్తున్న అంశాన్ని స్పష్టం చేశారు. అదేవిధంగా నూతన ప్రత్యామ్నాయ దిశగా ముస్లిం సమాజం అడుగేస్తే ఎంతో కొంత న్యాయం జరిగే పరిస్థితి ఉన్నప్పటికీ ఆ వైపు నుంచి సానుకూల స్పందన రాని కారణంగా ఎంహెచ్పిఎస్ పూర్తి స్థాయిలో అన్ని బడుగు బలహీన వర్గాలతో కలిసి ఒక ఉద్యమంగా రూపొందించే క్రమంలో ముందుకెళ్తుందని, అవసరమైతే కొన్ని చోట్లైనా కానీ అభ్యర్థులు నిలబెట్టి ముస్లిం సమాజం సత్తా చూపించే దిశగా వాళ్ళు కార్యాచరణ రూపొందిస్తామనే విషయాన్ని స్పష్టం చేశారు. ఏదైతే రానున్న ఎన్నికల్లో ఇప్పటికైనా ముస్లిం సమాజం కళ్ళు తెరిచి తమకు తాము సాధికారత సాధించే దిశగా రాజకీయ పార్టీలకు ఆ దిశగా ఒప్పించే దిశగా కృషి చేయాలనే అంశాన్ని ఖాజావలి గారు స్పష్టం చేశారు. ఖాజావలి గారికి ధన్యవాదాలు. నమస్కారం. థ్యాంక్ యూ సార్.